రాలేదు నా యాక్ట్ కోసం. बड़ी गलत लड्डू के ఎంతమంది జనాల్లో ఎమ్మెల్యే గారే మార్పు ఇటువంటి దస్మూరు మస్తాన్ స్వామి దర్గాలో గంధ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఈరోజు మనం సాంప్రదాయ పద్ధతిలో ఈ గంధ మహోత్సవాన్ని నిర్వహించుకున్నాం. గంధ మహోత్సవం నిర్వహించుకోవడానికి కారకులైనటువంటి మొత్తవలీలు, వక్ఫ్ బోర్డు అధికారులు, స్థానికంగా ఉండేటువంటి నాయకులు, ప్రజలు, భక్తులు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించారు. వాళ్ళందరికీ పేరు పేరున ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం కోవిడ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కొనసాగుతున్నటువంటి సాంప్రదాయాన్ని మధ్యలో నిలిపివేయకూడదని, సాంప్రదాయ పద్ధతిలోనే ఈరోజు గంధ మహోత్సవాన్ని నిర్వహించుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకుని అధికారులతో సమీక్షించి వర్షానికి సంబంధించి కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా సరే ఈరోజు విజయవంతంగా, సమర్థవంతంగా, సాంప్రదాయ రీతిలో గంధ మహోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మస్తాన్ బాబా ఆశీస్సులు ప్రజల మీద ఉండాలని, రాబోయేటువంటి గంధ మహోత్సవం నాటికి కోవిడ్ లాంటి రుగ్మతలన్నిటికీ ప్రజలు దూరమై సుఖ సంతోషాలతో ఆడంబరంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా వచ్చే గంధ మహోత్సవాన్ని నిర్వహించేందుకు మస్తాన్ బాబా అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ, ప్రత్యేకించి ప్రజలందరికీ సుఖ సంతోషాలు కలిగించాలనేటువంటి ఆయన దీవెనలు ఎలవేళ అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ, ప్రత్యేకించి అన్ని వర్గాల ప్రజల అభివృద్ది సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండాలి అని చెప్పని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రజలు కూడా పెద్ద ఎత్తున భగవంతుని ఆశీస్సులతో పాటు ప్రజల యొక్క ఆలోచనలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా ఉన్నాయి. ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి అనుగుణంగా ఉన్నాయి. ఈరోజు ఆయన్ని సమర్థవంతమైనటువంటి నాయకుడిగా ఎదగగలిగాడంటే భగవంతుడి యొక్క కరుణ, ప్రజల యొక్క ఆశీస్సులు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మధ్యవేళ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కానీ విని ఎరిగినటువంటి రీతిలో 90,000 పైచిలకు గతంలో వచ్చినటువంటి మెజారిటీ కన్నా 2 రెట్టింపు మెజారిటీ కన్నా అధికంగా, పోయినసారి 44,000 వస్తే అంతకన్నా 2 అధికంగా